ఒకసారి ఈ తోట కూడా చూడొచ్చు. ఈరోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి 13వ తారీఖు 4:34 ఈ వీడియోని తీస్తా ఉన్నా. ముందటకు వచ్చేసి ఈ విత్తనం వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 33 అనే వెరైటీ అండి. మీకు మొదటగా పైన నల్లి సమస్య ఉందా లేదా అది ఒకసారి క్లారిటీ అయితే తీసుకోండి అనమాట. పూతల పురుగు సమస్య ఉందా లేదా ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఈ చెట్టు చూస్తూ ఉన్నాం కదా, ఈ చెట్టు క్రాప్ చూడండి. ఒక్కసారి దగ్గర గనుపు ఎంత దగ్గర గనుపు ఉందో చూడొచ్చు. దాంతోపాటు ఒక్కసారి ఈ కాయ అదేవిధంగా సైజు చూడండి. ఇది ఒకటే చెట్టు, ఈ ఒక చెట్టు కింద మరలా ఈ విధంగా బ్రాంచెస్ వచ్చాయి. ఈ విధంగా ఈ చూడండి. ఒక్కసారి ఈ కాపు చూడండి. ఈ క్రాపు దాంతోపాటు ఎంత చిక్కదనం ఉందో చూడొచ్చు. ఒక్కసారి శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 33 అనే వెరైటీ. రైతు అక్క వచ్చేసి తోటలో కలుపు తీపిస్తూ ఉన్నారు. సో అందుకొరకు మనం వీడియోనే తీస్తూ ఉన్నాం. వాళ్ళు వీడియో తీద్దామంటే అక్క అయితే సహకరించడం లేదు. మొదటగా వచ్చేసి శివ 33 అనే వెరైటీ అండి. ఇది మేజర్గా నల్లిని సమర్థవంతంగా తట్టుకొని బొబ్బెర అదేవిధంగా నల్లిని సమర్థవంతంగా తట్టుకొని క్రాప్ అనేది ప్యూర్ తేజ రకము చిక్కటి కాపు ఉంటుందని చెప్పి నేను ఒక 5-6 వీడియోస్లలో దాంతోపాటు వేరే ఫార్మర్స్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. ఈ క్రాపు చూడండి ఎంత చిక్కదనం ఉందో. ఇది ప్యూర్ తేజ రకం వెరైటీ. ప్యూర్ తేజ రకాలలో ఇంత చిక్కటి కాపులో అదేవిధంగా నల్లిని సమర్థవంతంగా తట్టుకునే నూతన వంగడం శివ 33 అనే వెరైటీ అండి. ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా క్రాప్ అనేది ఉంటుంది. తోట మొత్తం ఇదే విధంగా అనేది ఉంటుందన్నమాట. ఈ విధమైన కాపు ఉంటే రైతుకు 30 క్వింటాల దిగుబడి అనేది గ్యారంటీగా వస్తుంది. నేను చెప్పడం కాదండి, ఒకవేళ మీరు ఫీల్డ్ చూస్తా అంటే నేను మీకు 100% ఫీల్డ్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు LD ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఎప్పుడెప్పుడు చూపిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నా శివ 33 అసలైన రూపాన్ని అయితే అసలైన ఒక మంచి ఫీల్డ్ అయితే ఈరోజు మీకు చూపెడతా ఉన్నా. ఒక్కసారి ఈ క్రాప్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఈ క్రాప్ చూడొచ్చు. ఏ ఒక్క చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా అనేది ఉంటుంది. శివ 33 అనే ఫీల్డ్ మనం కొన్ని శాంపిల్స్ ఇవ్వడమే జరిగిందని ఆల్రెడీ మీకు చెప్పడమే జరిగిందనమాట. ఈ యొక్క క్రాప్ చూడొచ్చు. ఈ నేను ఇచ్చిన ఫీల్డ్లోనే ఇది ది బెస్ట్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రైతు కష్టం కూడా అదే విధంగా అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడ విత్తనం అనేది బలహీనంగా ఉన్నప్పుడు ఆ రైతు చేసే కష్టానికి కూడా తగ్గట్టు ఫలితం ఇచ్చే విధంగా ఈ రైతు కూడా కష్టపడడం జరిగిందనమాట. ఆదర్శ ఒక మహిళా రైతు ఈ విత్తనం అనేది సాగు చేయడం అనేది జరిగింది. ఈ విత్తనానికి నిజంగా మేము నల్లిని తట్టుకుంటా ఉందని చెప్తా ఉన్నాని చెప్పిన నల్లిని తట్టుకుంటుందా లేదా అనేది కూడా మనం రైతన్న మాటల్లో మనము పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో ఏ ఒక్క కాయ కూడా తాలు లేకుండా కింద ఒక 4-5 అంగళాలు కనుక వదిలేసుకున్నట్లయితే కింది నుండి ఒకే విధంగా కాపు అనేది ఉంటుంది. ప్యూర్ తేజ రకము. కింద పండుకాయ ఏ సైజ్ అయితే ఉందో మరల పైన పచ్చికాయ కూడా అదే సైజ్ అనేది ఉంది. మరి ఏ ఒక్క చెట్టునే కాదనమాట, ఏ చెట్టు లేపి చూసినా సరే చెట్టుకి గంపెడు నిండా కాయలు దాదాపు 3 నుండి 4 కేల కాయలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా నల్లి సమస్య అనేది లేదు. పైన ఇక్కడ కొస చివరి వరకు కూడా పూత అనేది పిండి అవుతా ఉంది. ఈ వీడియోలో రైతన్న వీడియో చూసే రైతన్న ఈ విషయాన్ని అయితే మీరైతే గమనించాలా. ఈ క్రాప్ను కూడా చూడాలా ఏ విధంగా అయితే ఉందో. మరి విత్తనం ఏంటిది, విత్తనం వచ్చేసి ఎలాంటి రకమైన తెగుళ్ళని తట్టుకుంటా ఉందని చెప్పి రైతన్న మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అక్క. నమస్కారం. మీ పేరు? బుజ్జి. ఇంటి పేరుతో సహా చెప్పండి. మాలోద్ బుజ్జి గారు. ఒక్కసారి మీ అడ్రస్ చెప్పరా? సోమలటండా, మహబాద్ మండలము మహబాద్ మండలం, మహబాద్ జిల్లా. ఇప్పుడు మనం చూస్తా ఉన్న ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాలు అక్క? ఇది 4 ఎకరాలు. మీరే వ్యవసాయం చేస్తారా? మీరే చేస్తారు. మొత్తం మీకు టోటల్ ఎన్ని అంటే ఈ మిరప సాగులో ఎన్ని సంవత్సరాల అనుభవం అనేది ఉన్నది? 20-30 సంవత్సరాల నుండి మీరు ఈ మిరప సాగునే చేస్తా ఉన్నారు. నేను చూసిన ఫీల్డ్స్లలో ఇలాంటి రకమైన నేను ఇచ్చిన విత్తనాలు కూడా ఈ రకమైన కాపు అనేది నేను ఎక్కడా చూడలేదు. ఈ విత్తనం ఏంటిది? శివ 33 అనే విత్తనం. ఇది ఏ కంపెనీ? ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ విత్తనం పేరు శివ 33 అనే విత్తనాన్ని సాగు చేశారు. ఈ విత్తనం ఏ విధంగా ఉందక్క? బాగుందా? అన్నిటికీ తగ్గుతుంది. నల్లి, బొబ్బ, తెగులు ఏం రానిస్తలేదు. మందులు మీరే కొట్టిస్తారా ఎవరైనా కూలీలతో కొట్టిస్తారా? మేమే కొట్టిస్తాం. మా జీతగారు, మీ జీతగారులు ఉంటారు. ఏ రకమైన మందులు కొట్టారక్క? మంచి మందులే కొట్టాం. మంచి మందులు కొట్టారు. కొన్ని మందుల పేర్లు
పేర్లు చెప్పరు ఒకసారి. ఎక్స్పోనస్, ఉమ్, రక్ష, ఉమ్, ఎక్స్పోనస్, మన మన ఆలాడు సిస్మిట్ ఉమ్, ఇవన్నీ కొట్టేసింది. కొట్టారు. ఈ తోట అయితే ఈ విత్తనాన్ని నలుగురు రైతులు ఎంపిక చేసుకోవచ్చు అంటారా? ఈ విత్తనంలో మీకు చేసుకోవచ్చు. నచ్చింది ఏంటిది? మొదటగా ఈ విత్తనంలో మీకు ఎలాంటి విశిష్ట లక్షణాలని నచ్చాయి? అన్ని విత్తనాలు అవి బాగుంది. ఉమ్, మంచిగా ఏ రోగాలు రాకుండా మంచి మంచి మందులు కొట్టాము. ఉమ్, మంచి కింది నుంచి చూస్తే పైదాగా ఉమ్, మంచి ఒక సైజు కాయ పడ్డది. ఉమ్, కాయలు కూడా ఒక చెట్టుకి ఉమ్, ఒక కేజీ ఉమ్. పావుదాకా పడ్డది. ఈ ఇన్ని కాయలు కేజీని బాగా ఉంటాయి. కేజీ 2 కేజీలు రెండు- పచ్చి అంటే 2 కేజీలు వెళ్తుంది. 2 కేజీల పైనే ఉన్నాయి. ఆ, మంచి పూత కూడా రాలేదు. ఉమ్, మంచి నల్లి కూడా తట్టుకుంటుంది. ఉమ్, నల్లి మంది కొట్టినా కూడా ఇక పూత రాలకుండా మంచిగా ఉంటుంది. ఉమ్. దీనికి అడుగు మందులు ఎలాంటి రకమైన మందులు వేసారక్క మీరు? అన్ని వేసినవి కాదు. జింకు, ఉమ్. ఈ కాల్షియం, యూరియా, యూరియా, పొటాషు పొటాషు అన్ని వేసినవి. అందరూ వేసే తీరుగానే మీరు కూడా అడుగు మందులు వేశారు. వేసాను. పై మందులు పై మందులు కూడా ఇక ఆలాడు సిస్మెటు, ఉమ్, ఎక్స్పోనస్, గరాక్ష, ఉమ్. ఇక ఈ పెద్ద పెద్ద మందులే. అన్ని బ్రాండెడ్ మందులే కొట్టారు. తేడా మంచిగా ఉన్నప్పుడు తేడా వస్తుంది. అంటే విత్తనం బాగుండబట్టే కదా విత్తనం ఆ తేడా బాగున్నప్పుడే అనేది. తేడా వస్తుంది. ఎందుకంటే నేను చెప్పడం కాదు, స్వతహాగా రైతు మీరు చెప్పినప్పుడు మాత్రమే చూసే రైతు కూడా నమ్ముతారు. అవును. ఎందుకంటే ఇక్కడ మనం కల్పించి చెప్పేది ఏం లేదు కదా. అదే వాస్తవంగా ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం అవును. కదా. అదే విధంగా ఇప్పుడు ఈ క్రాప్ అనేది మనకి ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంది? చివరి వరకు 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాల వరకు అయితే వస్తుంది. నల్లిని మేము చెప్పినట్టు సమర్థవంతంగా తట్టుకుంటుందా లేదా? తట్టుకుంటుంది. తోటి రైతులు, ఎందుకంటే దాదాపు మన ఫాలో అయ్యే ఒక 10,000 మంది రైతులు ఫాలో అవుతా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ కొరకు ఒక మంచి మేలైన విత్తనాలను ఇద్దామన్నట్టుగా ఈ శివా 33 అని చెప్పి ఈ సంవత్సరం మీకు శాంపిల్స్ ఇవ్వడం, అంటే ఒక 10 ప్యాకెట్లు 8 ప్యాకెట్లు ఆ విధంగా ఇవ్వడమే జరిగింది. ఇచ్చినప్పటికీ ఈ విత్తనం ఓకేనా రైతులకి ఇవ్వచ్చా? మేము మేలైన ఇవ్వచ్చా? మంచిది. ఎందుకంటే సాటి రైతు చెప్పినప్పుడు మాత్రమే రైతు కూడా నమ్ముతారు కాబట్టి. మంచిదే విత్తనం బాగా ఉమ్, మంచిగా ఉంటుంది విత్తనం. ఉమ్, అసలు కూడా మచ్చ రాలేదు, ఏం రాలేదు. ఉమ్, వీటికి ఎంత బొబ్బ కూడా రాలేదు. ఉమ్, నల్లి కూడా బాగా తట్టుకుంటుంది. ఉమ్. వేరే ఇప్పుడు ఆ తోట ఉంది, ఆ తోట ఈ విధంగా, ఆ తోటకి ఈ తోట కంపారిజన్ చేసుకుంటే అందులో నల్లి అటాకింగ్ అని అవుతా ఉంది, కానీ మీ తోటలో లేదు. అంటే తేడా ఎక్కడ? మంచి మంది కూడా కొట్టుకుంటున్నాం. ఇక యంత్రం కూడా మంచిదే. కాబట్టి మనకి నల్లిని తట్టుకునే విత్తనాన్ని ఎంచుకున్నారు, నల్లిని అరికట్టే మందులు కొట్టారు. కాబట్టి ఈ రకమైన కాపు అనేది ఈ రోజు మనకి ఉంది. ఈ విత్తనం అనేది తోట రైతులు ఎంపిక చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి అక్కకి వచ్చేసి ఫస్ట్ టైం అన్నమాట వీడియో తీయడం. దాదాపు ఒక వారం రోజుల నుండి బతిమలాడుతా ఉంటే నేను తీయను అని చెప్పి చెబుతా ఉన్నారు. వాస్తవా కదా? కదా. మీరైతే హ్యాపీ కదా విత్తనం, ఈ విత్తనం వేసినందుకు? విత్తనం పేరు ఏమన్నారు? శివా 33. శివా 33. సో ఈ విధంగా వచ్చేసి అక్కయ్య శివా 33 అనే విత్తనాన్ని అయితే సాగు చేయడమే జరిగింది. సో నేను ఒక చెట్టు చూపెట్టడం కాదనమాట, ఈ పంట పొలం మొత్తంలో ఏ చెట్టు లేపి చూసినా సరే ఈ విధమైన కాపు అనేది ఉంటుంది. అదే విధంగా చిక్కటి కాపు, దగ్గర గనుపుతోటి ప్యూర్ తేజ రకము. ఇప్పటి వరకు 2 నెలలు అనేది, దాదాపు ఫిబ్రవరి నెలలో కూడా ఏ మాత్రం తాలు లేకుండా చిక్కటి కాపుతోటి తోట అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. సో ఈ రకమైన నల్లిని తట్టుకునే ఒక కొత్త మిరప వంగడానికైతే మన రైతన్నలకైతే పరిచయం చేయడమే జరిగింది. సో అదేనండి ఈ శివా 33 అనే విత్తనము. నేను ఇచ్చిన శాంపిల్స్లలో ది బెస్ట్ ఫీల్డ్ అనమాట ఇదైతే. ఎందుకంటే ఇక్కడ విత్తనం బలం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు రైతు కూడా కష్టపడితే మాత్రమే మనకు ఆ విధమైన దిగుబడి వస్తుంది. కాబట్టి దాంతోపాటు ఈ శివా 33 అనే విత్తనాన్ని సాగు చేయడం అయితే జరిగింది. 30 క్వింటాల పై చిలుకునే దిగుబడి అయితే వస్తుంది, కానీ 30 క్వింటాలు అయితే తగ్గదనమాట. దానికి తోడు 100% నల్లిని అనేది తట్టుకుంటా ఉంది ఈ వెరైటీ అయితే. సో ఈ విధంగా వచ్చేసి ఒకవేళ మీరు లైవ్ లో ఫీల్డ్ చూద్దాం అంటే నా నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అంతవరకు కొత్తగా చూస్తా ఉన్న రైతన్న మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.